చేసుకుంటున్నాం. జగద్రక్షకుడు, జగత్తుని నిర్మించిన నిర్మాణకుని సన్నిధానంలో ఆరాధించగలిగే గొప్ప బాలికతను, ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. అందును బట్టి దేవుడు ఎంతైనా స్తుతించబద్దరమంటున్నాం. కొద్ది నిమిషాలు మనం ఆరాధన సహాయకరంగా ఆదికాండము 8వ అధ్యాయము 18 నుండి 9వ అధ్యాయం 1వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. ఆదికాండము 8వ అధ్యాయము 18వ వచనం నుండి 9వ అధ్యాయం 1వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. కాబట్టి నోహోవు అతనితో కూడా అతని కుమారులను, అతని భార్య, అతని కోడెలను బయటికి వచ్చేది. అప్పుడు నోహోవు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పక్షులన్నిటిని కొన్ని తీసుకొని ఆ బలిపీఠమును దహన బలి అర్పించెను. భూమి నిలిచినంత వరకు వేదకాలము, కొంతకాలము శీతోష్ణములు, వేసవి శీతకాలమును, రాత్రింబవళ్లను ఉండక మానవని తన హృదయములో అనుకునేను. ఇక్కడ ఒక ఆరాధనను మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. నోహోవు ఒక ఆరాధన ఒకసారి మనం ఆలోచన చేస్తున్నప్పుడు నోహోవుని దేవుడిని ఎలా ఆరాధించాడు, ఎందుకు ఆరాధించాడు అని ఒకసారి మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవాది దేవుడు సకల ప్రపంచాన్ని నిర్మించిన ఒక గొప్ప నిర్మాణకుడైన, జగద్రక్షకుడైన దేవాది దేవుడు ఆ దినమందు నరులు వారి యొక్క చెడతనమును బట్టి, పాపాన్ని బట్టి నిజంగా జలప్రయాణం ద్వారా వారు అనేక మంది నశించిపోయినట్టు మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. మనకు తెలిసినదిగా చూస్తుంటున్నాం. జలప్రయాణం ద్వారా అందరూ మరణించారు, ప్రపంచమంతా మరణించారు. అంటే ఒకే ఒక కుటుంబం అది బ్రతికి ఉన్నది ఈ భూమి మీద అంటే అది నోహోవు ఒక కుటుంబంగా మనం జ్ఞాపకం చేసుకోబోతుంటున్నాం. అయితే బ్రతికించిన ఆ ప్రభువుని, రక్షించిన ఆ ప్రభువుని, జలప్రలయం నుండి మోచించిన ఆ ప్రభువుని మొట్టమొదటిగా ఆ ఓడ నుండి దిగి వచ్చిన తర్వాత దేవుణ్ణి ఆరాధించడానికి మొట్టమొదటిగా వస్తున్న మానవుడిగా నోహోవుగా మనకు కనబడుతున్నట్టు కూడా చూస్తుంటున్నాం. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎవరెవరు దేవుణ్ణి ఆరాధించారు అని ఒకసారి మనం ఆలోచన చేస్తుంటున్నప్పుడు అక్కడ 18వ అధ్యాయంలోనే ఆ మాట 8వ అధ్యాయం 18వ వచనంలోనే ఆ మాట చూస్తుంటాం. నోహోవు అతనితో కూడా ఉన్న కుమారులను, అతని భార్య, అతని కోడెలను అనే మాటలు చూస్తుంటున్నాం. అయితే వీరందరూ కూడా దేవుని సన్నిధానంలో ఆరాధించడానికి వచ్చిన వారుగా చూస్తుంటున్నాం. ఎందుకు దేవుడిని ఆరాధిస్తుంటున్నారంటే దేవుడు వారిని విమోచించాడు గనక దేవుడిని ఆరాధిస్తున్నట్టు మనం జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నాం. దేవుడు వారి ప్రాణములను కాచి కాపాడాడు గనక దేవుడిని ఆరాధించడానికి నోహోవు కుటుంబం వచ్చినట్టు కూడా చూస్తుంటున్నాం. అయితే కింద భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు ఆరాధించడానికి ఎలాంటి వాటిని దేవుని సన్నిధానానికి తీసుకుని వచ్చాడు అని ఒకసారి ఆలోచన చేస్తే ఆ మాటను కింద మనం జ్ఞాపకం చేసుకోబోతుంటున్నాం.
8:20 అప్పుడు నోహవు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నింటినీ తీసుకొని ఆ బలిపీఠం దహన బలిని అర్పించెను అనే మాట చూస్తుంటున్నాం. దేవునికి ఎలాంటి బలి అర్పించాడో అని ఒకసారి ఆలోచన చేస్తుంటే పవిత్రమైన పశువులను, పవిత్రమైన పక్షులను దేవుని సన్నిధానంలో అర్పించినట్టు కూడా చూస్తుంటున్నాం. అపవిత్రమైనవి కాదు కానీ పవిత్రమైనవి, పరిశుద్ధమైనవి, దేవునికి ఆరాధించడానికి ఎలాంటి ఇష్టమైనవో అలాంటివే నోహావు తీసుకుని వచ్చి దేవుని సన్నిధానంలో ఆరాధించేవాడుగా మనకు కనబడుతున్నట్టు కూడా చూస్తుంటున్నాం. చాలా ఇష్టమైనవి, పవిత్రమైనవి దేవుని సన్నిధానంలో దేవుని కొరకు అర్పించడానికి నోహావు తీసుకొని వచ్చినట్టు కూడా చూస్తుంటున్నాం. అయితే నోహావు యొక్క ఆరాధన, నోహావు యొక్క బలిని దేవుడు అంగీకరించాడా, అంగీకరించలేదా? అంగీకరించాడండి, అంగీకరించలేదా? అంగీకరించినట్టుగా చూస్తుంటున్నాం. దేవుడు ఆయన చేసిన ఆరాధనను దేవుడే అక్కడ దిగి వచ్చినట్టుగా చూస్తుంటున్నాం. అక్కడ దిగి వచ్చి కింద ఆరాధించిన నోహాతో ఒక నిబంధన చేస్తున్నట్టు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనుషులు ఎలాంటి వారని అక్కడ కూడా రాయబడినట్టు. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆజ్ఞానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారం ఇక సమస్త జీవులను సంహరింపను అనే మాట చూస్తుంటున్నాం. అయితే మనిషి యొక్క ఆలోచన, తలంపులు, హృదయం ఎలాంటిదని దేవుడే తెలియజేస్తా ఉంటున్నాడండి కదండి. ఎలాంటిదంట? నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది అనే మాట తెలియజేస్తుంటున్నాడు. హృదయ ఆలోచనలు బాల్యం నుండి చెడ్డవి అని తెలియజేస్తూ నేను ఇప్పుడు చేసిన ప్రకారం ఇక్కడ సమస్తముల జీవులను సంహరింపను. నిజంగా ఏ జీవి కూడా ఆ జలప్రాయంలో ఒకటి కూడా మిగలలేదు. ఓడలో ఉన్నవి మాత్రం మిగిలాయి, కానీ భూమి మీద ఉన్నవి ఏవి కూడా మిగలలేదు. సంహరించాడు అంటే సంహరించినట్టు కూడా చూస్తుంటున్నాం. అది కింద భాగాల్లో ఆరాధించిన తర్వాత, దేవుని గణపరిచిన తర్వాత, దేవుడు ఆరాధన ఆజ్ఞానించిన తర్వాత ఒక నిబంధన చేస్తా ఉంటున్నా. ఇక మీదట ఏమని నిబంధన చేస్తుంటున్నాడంటే జీవులను సంహరించను అనే మాటను తెలియజేస్తున్నట్టుగా చూస్తుంటున్నాం. జీవులను ఇక మీద నేను సంహరించను. అంతేకాదు కానీ కింద భూమి నిలిచినంత వరకు వేద కాలమును, కొంతకాలమును, శీతోష్ణములను, వేసవి కాలమును, రాత్రింపగలు ఉండక మనలను తన హృదయంలో అనుకొనిను అనే మాట చూస్తుంటున్నా. ఏ కాలంలో కూడా దేవుడు ఇంకా నశింపచేయను అనే మాటను తెలియజేసినట్టు కూడా చూస్తుంటున్నాం. అంతేకాదు కానీ కింద భాగాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని ఆరాధించిన తర్వాత 9వ అధ్యాయం 1వ వచనంలో మరియు దేవుడు నోహావును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొందే భూమిని నింపుడే అని తెలియజేసినట్టు కూడా చూస్తుంటున్నాం. వీళ్ళరా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోబోతుంటున్నాం. దేవుని ఆరాధించిన తర్వాత, దేవుడు ఆరాధన ఆజ్ఞానించిన తర్వాత నోహావు ఒక జీవితంలో ఆశీర్వాదాన్ని సంపాదించుకున్న వాడిగా చూస్తున్నాం. అయితే పవిత్రమైన వాటిని, పవిత్రమైన జీవితం జీవించిన నోహావు దేవుడు ఆశీర్వాదించినట్టు కూడా చూస్తున్నాం. అయితే ఒకసారి మనల్ని మనం ఆలోచన చేసినప్పుడు, మనల్ని మనం పరీక్షించుకుంటున్నప్పుడు, మనం ఎలాంటి వారము, మనం ఎంతటి వారము అని ఒకసారి ఆలోచన చేసినట్లయితే కదండి, పైన భాగాల్లోనే మాట హృదయ ఆలోచనలు బాల్యం నుండే చెడ్డవి. మనకు జీవితం ఎలాంటిదని తెలియజేస్తున్నాడంటే హృదయ ఆలోచనలు బాల్యం నుండి చెడ్డవి అని తెలియజేస్తున్నట్టు మనం చూస్తుంటున్నాం. మరణాన్ని సంపాదించుకున్న వారుగా మనం జ్ఞాపకం చేస్తుంటున్నాం. పాపానికి వచ్చే జీవితం మరణాన్ని సంపాదించిన మా బ్రతుకులో అగ్నిగుండానికి పాత్రలుగా ఉన్న మనలు ఉన్నాయి.
ప్రభువు జ్ఞాపకం చేసుకున్న వాడుగా చూస్తుంటున్నాం. అంతేకాదు కానీ నిజంగా ఒక మాటని ఆరాధ్యాయం అదే కన్నా 6వ అధ్యాయం 8వ వచనంలో అయితే నోహవు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను అనే మాట చూస్తున్నాం. అలనాడు దేవుని దృష్టిలో ఆయన కృప పొందిన వాడుగా వారిని కూడా చూస్తుంటున్నాం. అయితే మనం ఒకసారి ఆలోచన చేద్దాం. మనం కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి దృష్టిలో కృపా పొందిన వారుగా చూస్తుంటున్నాం. ఆ కృప పొందిన మన జీవితాలను ఉద్ధరించడానికి, బాగుపరచడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ పరలోక వైభవాన్ని వదిలేవాడు. నిజంగా రోమపత్రికలో ఒక మాట ఉంటుంది, ఆయన ఎలాంటి వాడు అని ఒకసారి జ్ఞాపకం చూస్తున్నప్పుడు ఆయన ఎలాంటి వాడంటే 9వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు అనే మాట తెలియజేసినట్టు చూస్తున్నాం. ఆయన ఎలాంటి వాడంట, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నవాడుగా చూస్తున్నాం. అయితే సర్వాధికారి అయిన ఆ దేవుడు, స్తోత్రానికి అర్హుడుగా ఉన్న ఆ దేవుడు, ఆరాధింపబడుచున్న ఆ దేవుడు, ఎన్నికలేని వారం మట్టివారం దుమ్ముదూడతో సమానంగా ఉన్న మనల్ని ఆ ప్రభువు జ్ఞాపకం చేసుకుని ఇచ్చున్నాడు. అంతేకాదు కానీ ఆ పరలోక వైభవాన్ని వదిలాడు. ఆయన సిలువ వరకు తగ్గించుకొని ఇచ్చున్నాడు. వాస్తవానికి కొరడా దెబ్బ ఎలా ఉంటుందో తెలియదు, అవమానం ఎలా ఉంటుందో తెలియదు, కానీ నిన్ను నన్ను ప్రేమించడం ద్వారా, నీతో నాకు సహవాసం చేయడం ద్వారా ఆ ప్రభువు కల్వరి సిలువలో బలైపోయినట్టు కూడా చూస్తున్నాం. ఎందుకు బలైపోయాడు? మన పవిత్రులమనా, పరిశుద్ధులమనియా కాదు, కానీ పాపులమని, మరి కూడా ఎప్పుడు కూడా ప్రభువుని చేరుకోలేమని ఆ ప్రభు జ్ఞాపకం చేసుకుని ఇచ్చినాడు. సర్వాధికారి అయిన ఆ ప్రభు, సర్వ సృష్టికి ఆది సంభూతుడైన ఆ ప్రభు ఈ లోకానికి దిగి వచ్చిన వాడుగా చూస్తుంటున్నాం. అంతేకాదు కానీ తన అమూల్యమైన శరీరాన్ని మన కోసము ఆ కల్వరి శిలువలో దారపోసిన వాడుగా చూస్తుంటున్నాం. తన రక్తాన్ని కార్చిన వాడుగా చూస్తుంటున్నాం. నిజంగా ఎంతగా కార్చాడంటే తన శరీరంలో ఒక్క బొట్టు రక్తం ఉంచుకోకుండా ఆయన సమస్తాన్ని కార్చిన వాడుగా చూస్తుంటున్నాం. సమస్తంగా కార్చిన వాడుగా చూస్తుంటున్నాం. అంతేకాదు కానీ సమాధిని, మరణాన్ని గెలిచిన గొప్ప దేవుడుగా చూస్తుంటున్నాం. మరణపు మూలను గెలిచిన వాడుగా చూస్తుంటున్నాం. మరణాన్ని జయించిన వాడుగా చూస్తుంటున్నాం. మరణానికి సవాలు విసిరిన దేవుడిగా చూస్తుంటున్నాం. మరణమా నీ విజయం ఎక్కడ? మరణమా నీ ముల్ల ఎక్కడ? మరణపు ములను గెలిచిన ఆ ప్రభు, పునరుద్ధానుడుగా లేచిన ఆ ప్రభు. నిజంగా లోకంలో ఎంతో మంది ఉంటున్నారు, కానీ వారికి లేని భాగ్యం అలనాడు నోహు కుటుంబానికి దయచేశాడు, ఇలానాడు నీకు నాకు మనందరికీ దయచేశాడు. ఆయన్ని ఆరాధించే గొప్ప భాగ్యం, ఆయన చేసిన మేలు, ఆయన చేసిన ఉపకారాలు తలపోసుకుంటూ ఆయన ఆరాధించి ఆయన గణపరచుకుందాం.